దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలకి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, చాలా మంది క్యాడర్ కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా క్యాడర్ గురించి పట్టించుకున్నటువంటి పార్టీనే ఈ దేశంలో లేదనే చెప్పాలి. అసలు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ మీద భుజం మీద జెండా పెడతారు, వాళ్ళని వాడుకుంటారు. మహా అయితే పెట్టులకు ఒక 500 ఇస్తారు. కొన్ని పార్టీలు అయితే నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళ సేవలు మాత్రం వినియోగించుకుంటారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని సరిగ్గా పట్టించుకున్నటువంటి రాజకీయ పార్టీయే ఈ దేశంలోనే లేదని చెప్పాలి. కానీ ఫస్ట్ టైం ఒక నాయకుడు వచ్చాడు, ఒక పార్టీని తీసుకొచ్చాడు. అదే జనసేన పార్టీ, అతనే పవన్ కళ్యాణ్. రావటం ఎలా వచ్చారో మనం చూసాం. సినిమాల నుంచి ఒక స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అవహేళనలు పడ్డారో, ఎలాంటి బాధలు అనుభవించారో చాలానే చూసాం. కానీ ఇక్కడ మిగతా పార్టీలకి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అంటే వాళ్ళ కార్యకర్తలు అంటారు చాలా మంది రాజకీయ పార్టీకి. కాకపోతే జన సైనికులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఒక వర్డ్ని యాడ్ చేశారు. జన సైనికులు వీర మహిళలు. నిజంగా ఇప్పటి వరకు రాజకీయ వ్యవస్థలో ఇలాంటి పేర్లు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి పేరు పెట్టినటువంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జన సైనికులు వాళ్ళు అక్కడక్కడ చనిపోతున్నటువంటి పరిస్థితి, అంటే యాక్సిడెంట్ అవ్వటం, లేదంటే ఇబ్బంది పడటం, అంటే పార్టీ కార్యక్రమాలకు వస్తూ లేదా బయట కూడా బలంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద గుండెల్లో పెట్టుకున్నటువంటి అభిమానం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా రాజకీయ పార్టీల మీద ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కేడరు, కార్యకర్తలు లేదా అభిమానులు బాగున్నప్పుడే పార్టీలు చాలా బలంగా ఉండేది. అదే పవన్ కళ్యాణ్ గారు చేశారు. కార్యకర్తలకి మనం అండగా ఉండాలి, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే మనం నిలబడాలి. అది రాజకీయంగా కావచ్చు, లేదా వాళ్ళు ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే ముఖ్యంగా ఏదన్నా యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అయినప్పుడు వాళ్ళు ఎక్కడ అంటే ఎదుక్కోకుండా వాళ్ళకి ఇలాంటి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనే దాన్ని తీసుకురావటం అనేది దేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం అనే చెప్పాలి. అదే ఈరోజు చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. చాలా రాజకీయ పార్టీలు దాని నుంచి మొదలుపెట్టాయి. గతంలో ఇలాంటివి ఎవరో ఒకరికో ఇద్దరికో జస్ట్ ఏదో సహాయం మాత్రమే చేసేవాళ్ళు. ఇన్సూరెన్స్లు ఎప్పుడు చేపించినటువంటి ఘటన నాకు తెలిసి రాజకీయ నాయకులకే లేదు. ఇంకా కార్యకర్తల గురించి పట్టించుకునే నాదుడే ఎవరు ఉంటాడు? అలాంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక 500 రూపాయలకి వీళ్ళు ఒక 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అనౌన్స్ చేసి వాళ్ళ కోసం తీసుకొచ్చారు. దానికి క్రియాశీలక సభ్యత్వంలో ఉన్నటువంటి ఆ మెంబర్షిప్తో పాటు వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వటం, ఏదన్నా ప్రమాదవశాత్తు జరగడానికి కూడా జరిగితే ఆ కుటుంబానికి ఒక ఆసరాగా ఆ 5 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఆ 500 రూపాయలకి పవన్ కళ్యాణ్ గారు ఇంకొంత అమౌంట్ యాడ్ చేసి ఆ ఇన్సూరెన్స్ చేపించడం కూడా చూసాం. అలాంటిది ఇప్పుడు చాలా మంది జన సైనికులు కష్టపడి పార్టీ కోసం ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి నినాదాలు తీసుకువెళ్తూ ఎన్నో సందర్భాల్లో పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకొకటి ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయినటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇలా చెయ్యాలి, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు అలాంటి కార్యకర్తలు నిరుపేదలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద మీరే చేపించండి, వాళ్ళకి ఆ ఒక 500 రూపాయలు పెట్టి మీరు ఖర్చు పెట్టి చేపిస్తే వాళ్ళ కుటుంబం నిలబడుతుంది అని చెప్పి ఈవెన్ చాలా సందర్భాల్లో అది చాలా కుటుంబాలకు ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఈరోజు మన మంగళగిరిలో దాదాపు 11 కోట్ల రూపాయల చెక్కులు ఒకటేసారి అన్ని కుటుంబాలకు ఇచ్చారు అంటే ఆలోచించండి. అంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి విధానం ఎలా ఉంటుందో గత ప్రభుత్వాలు కావచ్చు, గత రాజకీయ పార్టీలు దేశంలో ఎలా చేసింది, దాంట్లో భిన్నమైనటువంటి ఆలోచనకు పవన్ కళ్యాణ్ గారు ఎలా నాంది పలికారు, దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అనేది ఈరోజు చూస్తే అర్థమవుతుంది. అందుకనే జన సైనికులు ఎప్పుడూ కూడా మిగతా రాజకీయ పార్టీలు అన్నింటితో పోల్చుకుంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీకి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకోవడం, వాళ్ళ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఓట్ల కోసం లేదంటే పెట్రోల్ కోసం డబ్బులు తీసుకునేటువంటి సందర్భం జనసేనలో కనిపించదు. వీళ్ళే తిరిగి ఫ్లెక్సీలు వేయించుకుంటారు. జీతాల్లో లేదంటే కూలి పని చేసో ఇంకొక పని చేసో పెట్రోల్ కొట్టించుకుని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ రచ్చ చేసి వచ్చేస్తారు. అలాంటి ఒక నిస్వార్థంగా పనిచేసేటువంటి కార్యకర్తలకి ఇలాంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు తీసుకురావటం దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. మీరే ఆలోచించండి. ఇలా
ఒక కార్యకర్తలకి 47 కోట్ల రూపాయల దగ్గర ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఇది ఒక రికార్డుగానే ఉంది. ఇప్పటి వరకు ఎవరన్నా ఒక కార్యకర్త లేదంటే అభిమానం చనిపోతే వెళ్తారో 10,000 5,000 లేదంటే 1,00,000 2,00,000 ఇచ్చేసి అక్కడతో అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అది మాత్రమే కాదు, వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకి ఏదైనా పిల్లలకి అవసరం అంటే వాళ్ళకి ఆసరాగా ఉంటాను అని చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. అటు కౌలు రైతులకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేసి వదిలేయటమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే చదివించడం, అలాగే కార్యకర్తలు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకే కాబట్టి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని జనసేనని అందుకే ఎవరు విడిచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి గొప్ప నిర్ణయాలు, గొప్ప ఆలోచనలు, గొప్ప పనులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేస్తుందేమో అనిపిస్తుంది.